యేసుప్రభు ఏమన్నాడు అంటే, మీరు పాపం చేస్తున్నారు, పాపంలో ఉన్నారు, మీ పాపాల నుంచి నేను రక్షిస్తాను అన్నప్పుడు అది మతం ఎందుకు అవుతుంది? మన సమస్యకు మందు కదా అది. మనం దగ్గుతున్నాం, దగ్గు వస్తుంది, ఎవరో వచ్చి నా దగ్గర దగ్గుకు మందు ఉంది అన్నాడు అనుకో, చిచి మత ప్రచారం చేయకు అని అంటే అవివేకం కాదు, అది మత ప్రచారం కాదు. నీకు వచ్చిన తప్పుకి మందు అది కదా, నీకు వచ్చిన తప్పుకి అది మందు. అలాగే యేసుప్రభు నేను మీ పాపాలను క్షమిస్తాను అన్నప్పుడు మనం ఆలోచించినప్పుడు మన అంతరంగం చెడిపోయింది అన్నది వాస్తవం. అయితే మన ఆలోచన మంచిది కాదు, మన చూపు మంచిది కాదు, మాట మంచిది కాదు, మన స్వభావం మంచిది కాదు, మన క్రియలు మంచిది కాదు. కొన్ని బయట వ్యక్తులకు తెలియక మనల్ని మంచోళ్ళు అనుకుంటున్నారు తప్ప మనం నిజంగా మంచోళ్ళం కాదు కదా. అలాంటప్పుడు యేసుప్రభు మీ పాపాల నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నప్పుడు ఆయన మనకు మందు అవుతాడు, కానీ మతం ఎందుకు అవుతాడు? అలాంటి యేసుప్రభు తక్కువ కులస్తుల దేవుడు, ఎక్కువ కులస్తుల దేవుడు బొర్రండే మాట్లాడుతున్నారా? అసలు కులం అన్నది కల్పితం అయితే మళ్ళీ తక్కువ కులస్తుల దేవుడు, ఎక్కువ కులస్తుల దేవుడు లేదు. కొంచెం ఆలోచన ఉన్నా సరే నిజాయితీగా ఆలోచిస్తే యేసుప్రభు మతం కాదు, నా సమస్యకు మందు అని అనిపిస్తుంది.